నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులైతే బీజేపీని నమ్ముకొని ఉన్నారు అంటే పైకి తెలియకపోయినా తెర వెనుక వీళ్ళిద్దరు స్నేహం ఉందని చెప్పేసి అందరూ అనుకుంటారు అయితే ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్ గారు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే బీజేపీని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు అయితే నట్టేట మునిగారా అంటే ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మ సిరి, మన వీక్షకులు కూడా. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రశాంత్ కిషోర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అప్పట్లో. సో ఇప్పుడు దాన్ని చూసుకుంటే మరి బీజేపీని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు మరి నట్టేట మునిగినట్టేనా? బీజేపీని నమ్మి నష్టపోయింది ఏమీ లేదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆయన మీద ఉన్న కేసులు కానీ, ఆయన మీద తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కానీ, ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన అంశాలు ఆయన మీద ఉన్నాయి. ఈ అంశాలు ఉన్నప్పుడే ఆయన అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడంటే ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే కూడా ఆ కేసెస్ అన్నింటినీ కూడా కోల్డ్ స్టోరేజ్లో పెట్టగలిగే పరిస్థితి ఉండాలి. అది ఈయనంతటా ఆయన పెట్టుకోలేడు కదా. అవన్నీ కూడా కేంద్రానికి సంబంధించిన కేసెస్. సిబిఐ ఇప్పుడు మామూలుగా మర్డర్ కేసెస్ ఏవైనా కూడా స్టేట్ పోలీసు, రెగ్యులర్ పోలీసే ఇన్వెస్టిగేట్ చేస్తాయి. ఇది చాలా వివాదాస్పదమైన కేసు, తర్వాత పెద్ద రాజకీయ బలం ఉన్న కేసు కాబట్టి ఇది ఇక్కడ లా అండ్ ఆర్డర్ పోలీసులు చేయలేక సిట్ వేసి 2 సిట్లు కూడా చేయలేక అప్పుడు హైకోర్టు దీని మీద ఈమె సునీతారెడ్డి గారు వీళ్ళు న్యాయం చేయటం లేదు, సిబిఐకి అప్పగించమని ఆమె హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఆర్డర్స్ తెచ్చుకుని దాన్ని సిబిఐకి అప్పచెప్పే పరిస్థితి వచ్చింది. కాబట్టి అన్నీ కూడా ఈయన మీద ఉన్న కేసెస్ తను పరిధిలో ఉన్న పోలీసుల వీటిలో పరిధిలో లేదు, అన్నీ కూడా కేంద్ర పరిధిలో ఉన్నాయి. కాబట్టి కేంద్రం ఆశీస్సులు లేకుండా అసలు ఆయన ఈ టర్మే పూర్తి చేయగలిగేవాళ్ళు కాదు బీజేపీ కనుక ఆశీస్సులు లేకపోతే. కాబట్టి ఆయన బీజేపీతో అంటకాగి నష్టపోయింది ఏం లేదు. బీజేపీ కూడా ఎందుకు ఈయన్ని అలౌ చేసిందంటే ఈయనకి ఎక్కువ లోక్సభ సీట్లు ఉన్నాయి, రాజ్యసభ పార్లమెంట్లో ఈయనకి సెకండ్ హైయెస్ట్ ఆర్ థర్డ్ పార్టీ బలం ఉంది. కాబట్టి వాళ్ళ బిల్లులకి కావాల్సిన సపోర్టు అడగకుండా ఇచ్చే మనిషి జగన్మోహన్ రెడ్డి గారే. ఇతరులు ఎవరైనా కూడా ఆంక్షలు అంటే ఏదో ఒక షరతులు పెడతారు, మేము మీకు సపోర్ట్ చేస్తే మాకు ఇచ్చేయండి అది చేయండి అని. ఈయన షరతులు పెట్టే దశలో ఈయన లేడు. ఈయన పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. ఎట్లా అంటే ఆ కేసెస్ కనుక కదిపారంటే ఈయన పడిపోతాడు. కాబట్టి ఈయన ఏమి షరతులు పెట్టకుండా అన్ని బిల్లులకి, అది ప్రజా వ్యతిరేకమైన బిల్లులైనా, ఈయన పార్టీకి వ్యతిరేకమైన, రైతులకు వ్యతిరేకమైన బిల్లు అంటూ పార్లమెంట్లో పెడితే ప్రభుత్వం ఈయన సపోర్ట్ చేయటమే చేసేసాడు. అందువల్లే ఈయన జోలికి కూడా వాళ్ళు కూడా రాకుండా ఒక దత్తపుత్రుడిలాగా చూస్తూ ఈయన ఆర్థిక అంశాల విషయంలో అనేక అవకతవకలుగా పరిపాలన కొనసాగించినా కూడా వాళ్ళు చూసి చూడనట్టుగా వెళ్ళిపోయారు. రక్షణ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు కదా మన మోడీ గారికి దత్తపుత్రుడు అని. అంటే అన్ని ఆర్థికమైన అవకతవకలు చేసినా దాన్ని ఏమంటామంటే ఇండిసిప్లిన్, క్రమశిక్షణ రాహిత్యం చేసినా కూడా వాళ్ళు అన్నిటినీ భరించారు. తర్వాత ఈయనకి కావాల్సిన నిధులు కూడా బాగానే ఇచ్చారు. ఒక రకంగా ఇచ్చినా ఈయన సద్వినియోగం చేసుకోలేకపోయాడు, అది వేరే మాట. అమరావతికి 10,000 కోట్లు మళ్ళీ నిర్మాణానికి ఇస్తే మేము అమరావతి నిర్మాణం చేయటం లేదు కాబట్టి అని తిప్పు పంపాడు. అదే పని నువ్వు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ పెడుతున్నాను వైజాగ్లో అని చెప్పి అక్కడైనా భవనాల నిర్మాణం చేయాలి కదా, అది చేయలేదు. కర్నూలులో న్యాయ రాజధాని పెడతానన్నప్పుడు అక్కడ హైకోర్టు భవనాలు కట్టాలి కదా, వాటికి కూడా ఉపయోగించలేదు. ఆ రకంగా ఆయన ఏ విధంగా కూడా స్టేట్కి ఉపయోగపడలేదు. కానీ తను సొంత కేసులని సర్దుకోవటానికి బీజేపీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారు. అంటే ఈ 10 సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉండడానికి అంటే ఎవరు సహకరించారంటే బీజేపీ పార్టీ సహకరించిందని మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. సో అంటే ఒక ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల నుంచి బెయిల్ తీసుకొని ఉన్నారంటే ఇది ఈయనకి మాత్రమే సాధ్యమైంది అంటారు. అంటే ఆయనకి అట్లాంటి పరిస్థితి వచ్చింది, ఆయనకి అడ్వాంటేజ్. ఇప్పుడు ఆయనకి గనక ఇక్కడ బలం లేదనుకోండి ఆయన ఎవరు కేర్ చేస్తారు? ఇప్పుడు ఆయనకుండా
లోక్సభ సభ్యులు ఇప్పుడు నాకు 25 సీట్లు కనుక నన్ను 23 అడిగాడు. నన్ను కనుక గెలిపిస్తే నేను మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు. ప్రజలు కూడా నమ్మారు. తర్వాత అట్లాగే నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే నేను ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చేస్తాను, పరిశ్రమలు తెస్తాను, అమరావతి ఢిల్లీ కన్నా అందమైన నగరాన్ని కడతాను రాజధానిగాను అని అన్ని రకాలు వాళ్ళకి పెన్షన్ స్కీమ్ జీపీ దాన్ని గ్యారంటీడ్ పెన్షన్ జీపీఎస్ ఇస్తాను. అట్లాగే వీళ్ళకి 45 సంవత్సరాలకి నేను పెన్షన్ అమలు చేస్తానని, తర్వాత విద్యుత్ ఛార్జీలని పెన్షన్ అని, ఇట్లా అన్ని రకాల ఇది ఇచ్చాడు. తర్వాత అమ్మఒడికి ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తా అన్నాడు. ఇట్లా ఒక హామీ కాదు, ఏ హామీ అంటే హామీ ఇచ్చాడు. ఆయన కూడా ఊహించలా ఇంత మెజారిటీతో నేను గెలుస్తానని. గెలిచేటప్పటికి అవన్నీ అమలు చేయాలంటే కష్టమైపోయింది. అది అప్పుడు చెప్పారు, మాకు తెలియక చెప్పామంటాం అనేది ఒక పరిపాలన. ఒక పార్టీ ఒక వ్యక్తి చెప్పాడంటే నమ్మొచ్చు. ఒక పార్టీ ఎంతో ఆలోచించి థింక్ ట్యాంక్ వాళ్ళు పేపర్ మీద పెడతారు, ఇవి మనం ఈ హామీ ఇచ్చామంటే దీనికి ఎంత ఖర్చు ఉంటుంది, మనకు ఎంత బడ్జెట్ ఉంటుంది, మనం అమలు చేయగలమా లేదా అని. అంతేగాని వ్యక్తిగతంగా నేను చెప్పినట్టుగా ఉండదు కదా. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని కాబట్టి నేను ఏదైనా చెప్పే లేదమ్మా నేను అట్ట చెప్పలేదు ఇట్ట చెప్పలేదు అనొచ్చు. కానీ ఒక పార్టీ ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా కట్టుబడి ఉండాల్సి వస్తుంది. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఆ రకంగా తప్పించుకోగలిగాడు. ఇప్పుడు ఈయనతో బీజేపీ అంటకాగిన కారణం ఏంటంటే ఈయన ఏ విధమైన ఒత్తిడి తీసుకురాల ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక బ్యాక్వర్డ్ ఏరియాస్కి ఇచ్చే స్పెషల్ ఫండ్స్ గురించి కానీ, లేకపోతే బడ్జెట్లో మాకు ఈ అలాట్మెంట్లు ఇవ్వాలి, లేకపోతే ఈ రైలు మార్గాలు ఇవ్వాలి, లేకపోతే ఈ హైవేలు ఏర్పాటు చేయాలి, ఇలా ఏ విధంగా కూడా స్టేట్కి సంబంధించిన అంశాల మీద ఒత్తిడి తీసుకురాల. కేవలం ఏదో మీరు అడిగినా అడగకపోయినా మేము సపోర్ట్ చేస్తాం అన్నట్టు చెప్పేశాడు. అట్లా ఇద్దరు ఎవరి లాభం వాళ్ళకి చేకూరింది. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చివరి దశకు వచ్చేటప్పటికి ఆర్ఎస్ఎస్ కూడా ఇట్లాంటి అవినీతి పరులైన ప్రభుత్వాలను కనుక మీరు మద్దతు ఇస్తే తర్వాత దెబ్బతింటారు అనేది మొదటి నుంచి వాళ్ళు చెప్తా వచ్చారు. అయినా అప్పుడు బీజేపీ పార్టీ కూడా అంత పట్టించుకోలే. కానీ ఇప్పుడు వస్తున్న కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఈయనకి పరిస్థితి బాగాలేదనేది వాళ్ళకి అందినప్పుడు ఇంకా ఈయనతో మనకు పని అయిపోయింది, బిల్లులు పెట్టేది లేదు, పార్లమెంట్ సమావేశాలు లేవు, అయిపోయింది. ఈ పార్లమెంటు పదవీ కాలం ముగిసిపోతుంది, 5 ఏళ్ళు ఆయనది ముగిసిపోతుంది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఎత్తుకుని ఆడించాల్సిన అవసరం బీజేపీకి లేదు. ముద్దొచ్చినా ముద్దు రాపోయినా ఆడిచ్చారు ఇన్ని రోజులు అవసరానికి. కానీ ఇప్పుడు ముద్దు వచ్చినా కానీ ఎత్తుకునే అవసరం వాళ్ళకి లేదు. కాబట్టి వాస్తవ పరిస్థితుల మీద వాళ్ళు మళ్ళీ అసెస్ చేసుకున్నారు, ఏ పార్టీస్తో పొత్తు పెట్టుకుంటే మనకి లాభసాటిగా ఉంటుంది అనేది. అల్టిమేట్గా బీజేపీ మళ్ళీ ఇంకోసారి పవర్లోకి రావడం, హ్యాట్రిక్ కొట్టాలి మూడోసారి. కాబట్టి వాళ్ళు హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తూ ఇప్పుడు ఎవరితో కూటమిలోకి వెళ్తే మనకి ఎక్కువ సీట్లు వస్తాయి, లేదు వాళ్ళు ఎక్కువ సీట్లు గెలుచుకున్నా రేపు మనకి సపోర్ట్ ఇస్తారు అనే దీని మీద ఇవాళ అసెస్ చేసుకుని వీళ్ళు ఎవరైనా మునిగిపోయే పడవ ఎక్కడ కదమ్మా. ఇప్పుడు మీకు 2 పడవలు అందుబాటులో ఉన్నాయి, అక్కడ మీరు ప్రయాణం చేయాలి. ఒకటేమో చెబుతున్నారు చిల్లుపడి ఉందని, మధ్యలో ఎక్కడైనా మునిగిపోవచ్చు, కొద్ది దూరంలోనే మునగొచ్చు. ఒకటి మంచి పడవ ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు బెటర్ టీడీపీ జనసేనతో, ఆల్రెడీ జనసేన ఎన్డీఏలో ఉంది. గతంలో ఎన్డీఏలో బాగా చక్రం తిప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి బీజేపీ కూడా తన కన్వీనియన్స్ కోసం ఇటు వచ్చేసింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ మూలాన జరిగిన నష్టమేమీ పెద్దగా లేదని మనం చెప్పవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మన వీక్షకులకు కూడా నమస్కారం.